థ్యాంక్ యూ సార్. అలాగే పత్తిపాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వరుపుల సత్యప్రభ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న తెలుగుదేశం జనసేన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద జిల్లా నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులకు అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీడియా ప్రతినిధులకు కూడా నా నమస్కారాలు. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నగారు అప్రజాస్వామిక పాలన గద్దె దించడానికి తెలుగుదేశం పిలుస్తుంది కదిలిరా అనే ఒక పిలుపుతో ఒక ప్రభంజనం సృష్టించారు. అదే ఈనాడు మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ వైసీపీ సైకో పాలన గద్దె దించడానికి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ఎన్నికల శంఖారావం పూరించి మరో ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నలుమూలగా నిర్వహిస్తున్న ఈ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓటు వేసి ఈ సైకో పాలనను గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ సైకో పాలన చూస్తుంటేనే మీ అందరికీ అర్థం అవ్వాలి. మీ అందరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ప్రజలందరూ గ్రహించి రాబోయే 100 రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిసిన ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది. మీరందరూ గమనించాలి. మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి భావి తరాలకి ఆదర్శం అయితే, ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ప్రజల ముందుకు వచ్చిన ఈ పాలనలో ఎక్కడా అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించట్లేదు, అవినీతి తప్ప. వారి స్వలాభం కోసే రాష్ట్రం నుంచి పాలకులు అందరూ కూడా వారి స్వలాభం కోసే పనిచేసి ఈరోజు మనం ఒక రాజధాని లేని రాష్ట్రంలో ఉండడం అన్నది మన దురదృష్టం. ఇటువంటి పాలనని రాబోయే 100 రోజుల్లోనే గద్దె దించాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరూ ఒక్కసారి ఆలోచించి ఇప్పుడు జరిగే ఈ పాలనని అంతమొందించడానికి ఈ ఎన్నికల సంఘారం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు తుని నియోజకవర్గంలో జరుగుతున్న ఈ సభను చూసి వైసీపీ ప్రభుత్వానికి గుండెల్లో రైలు పరిగెట్టాలి. అదేవిధంగా తుని నియోజకవర్గంలో సోదరి దివ్య గారు రాబోయే ఎలక్షన్లో నిలబడుతున్నారు. మీరందరూ కూడా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడ వెంట ఉండి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం జనసేన కలిపి ఏర్పడిన అన్ని నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ ఇచ్చి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించాలని మీ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు సోదరు నవీన్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదిక ముందు జిల్లా నలుమూల నుంచి ప్రయాసపడి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. థ్యాంక్ యూ మేడం. అలాగే కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.